కర్ణాటకలో మాజీ డీజీపీ హత్య కలకలం సృష్టించింది. బెంగళూరులోని తన నివాసంలో మాజీ డీజీపీ ఓంప్రకాష్ మృతి చెందారు. తొలుత అనుమానాస్పద మృతిగా అనుమానించిన పోలీసులు ఆ తర్వాత హత్యగా నిర్ధారించారు. అయితే ఈ హత్యలో ఆయన భార్యతో పాటు కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. మాజీ డీజీపీ ఓంప్రకాష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 1981 బ్యాచ్కు చెందిన ఓంప్రకాష్ గతంలో కర్ణాటక పోలీసు చీఫ్గా పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత ఆయన బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని తన ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం ఆయన చనిపోయారన్న సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఓంప్రకాష్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పదునైన ఆయుధంతో దాడి చేయడం వల్లే ఓంప్రకాష్ చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. We got an information regarding this particular incident. We came to know about this incident of death of our ex-DG and IGP, Shri Om Prakash. See, immediately we cannot reach into the details and motive of the complete incident that has happened. So once the case is registered, a detailed investigation will be taken up. We will be able to know what exactly is the reason behind it. Things may be internal in nature, but still we see all these things will take time to be determined. But yes, every single aspect that will be ensured. It seems that some sharp weapon has been used because there is a lot of blood loss, because of it that it seems the death has happened. ఓంప్రకాష్కు గతంలో కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తనకు ప్రాణహాని ఉందని ఆయన పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. మరోవైపు ఆస్తి గొడవల నేపథ్యంలో కుటుంబ సభ్యులే ఆయన్ను హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడా తలెత్తాయి. దీంతో ఓంప్రకాష్ భార్య పల్లవితో పాటు ఆయన కూతుర్ని పోలీసులు విచారిస్తున్నారు. బీహార్లోని చంపారణ్కు చెందిన ఓంప్రకాష్ 1981 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. తొలుత బళ్ళారిలోని హరపనహల్లిలో ఎస్పీగా కెరియర్ ప్రారంభించారు. 2015లో డీజీపీగా నియమితులైన ఆయన 2017లో రిటైర్ అయ్యారు. అంతకుముందు కర్ణాటక ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ హోంగార్డ్స్ చీఫ్గా వ్యవహరించారు ఓంప్రకాష్. మాజీ డీజీపీ హత్య వార్తతో కర్ణాటక ఉలిక్కిపడింది. ఓంప్రకాష్ను ఆయన భార్యే హత్య చేసి ఉంటారనే అనుమానాలు కలకలం సృష్టిస్తున్నాయి.